హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. హైదరాబాద్ మహానగరంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. సోమవారం ఉదయం పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా ఓ లాయర్ దారుణ హత్యకు గురయ్యాడు. చంపాపేట డివిజన్ ఐఎస్ సదన్లో సోమవారం ఉదయం ఓ లాయర్ దారుణ హత్యకు గురయ్యాడు. అంబేద్కర్ వాడలో న్యాయవాది ఇజ్రాయెల్ ని దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలు పాలైన అతడిని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ లాయర్ ఇజ్రాయెల్ మృతి చెందాడు. అడ్వకేట్ ఇజ్రాయెల్ ఇంట్లో ఓ మహిళ కిరాయికుంటున్నది. ఆమెను దస్తగిరి అనే ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గత కొంతకాలంగా వేధిస్తున్నాడని ఇజ్రాయెల్ ని ఆశ్రయించింది. దీంతో బాధితురాలు తరపున ఇజ్రాయెల్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న దస్తగిరి లాయర్ ఇజ్రాయెల్ పై కక్ష పెంచుకున్నాడు. నాపై పోలీసులకి ఫిర్యాదు చేస్తావా అంటూ దస్తగిరి అడ్వకేట్ పై దాడి చేసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టపగలు అందరూ చూస్తుండగా ఈ దారుణం చోటు చేసుకోవడంతో స్థానికులు భయంతో హడలెత్తిపోయారు. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.